ఈరోజు అక్టోబర్ 6, 2025. ఈరోజు కూడా మనకు ఇలా బోడకాకర కాయలు ఈరోజుకు ఇప్పటి వరకు ఉండవు. కానీ చెట్టును మనం కాపాడుకునే విధానాన్ని బట్టి మనకు కాయలు కాచి చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అవి తెలిసి ఉండాలి. ఈ చెట్టు ఆరోగ్యంగా దీన్ని ఎలా ఉంచాలి అనేది తెలిసి ఉన్నట్టయితే మనం ఈ రకంగా బోడకాకరకాయలు అక్టోబర్ 6 వరకు కూడా తెంపగలుగుతున్నాం, హార్వెస్ట్ చేయగలుగుతున్నాం. ఇలానే చూడండి, ఇక్కడ ఒక కాకర చెట్టు కూడా ఉంది, కాకరకాయ కూడా ఉంది. ఇగో మీకు సరిగా వీడియో తీయలేకపోతున్నా, ఇక్కడ చూడండి కాయలు, 2 చెట్లు ఉంటాయి. దాన్ని ఒక చంటి పాపలాగా చూసుకోవాలి. అక్కడ ఏదో పెట్టేసినాం అవే కాయాలి అంటే కాదు, అట్లా కాదు ముచ్చట. వాటిని కాకరకాయ చెట్టు, ఇటు సైడ్ కాకర చెట్టు ఉంది, ప్రయత్నం చేయాలి. మనము ఎలా అంటే చాలా ఇష్టపడాలి వాటిని. బీరకాయ ఇక్కడ దగ్గరనే ఇంత ప్లేసులనే జామ చెట్టు లేదు, మనకు ఎక్కువ ల్యాండ్ లేదు, ఉన్నంతలోనే ఇట్లా చూసుకోవాలి. సరే, వీడియోలో సరిగా కనబడకపోవచ్చు, నేను మొబైల్తోనే వీడియో తీస్తాను కాబట్టి మీకు క్లియర్గా కనబడకపోవచ్చు. కానీ ఇక్కడ మామిడి చెట్టు ఉంటాయి, దీని పళ్ళు బాగుంటాయి. ఇది చిన్న చెట్టుగానే ఉంటుంది, చాలా స్వీట్ ఉంటుంది. ఓకే, ఇలా ఉంటాయి. ఇంకా పోతే మనకి దగ్గర ఇప్పుడు కాకర చెట్టు ఉంది, ఇంకా కాకర చెట్టు ఉంది, ఇప్పుడు బంతి చెట్టు ఉంది. మనము దసరాకు దింపేసినాం. ఇది కాకర చెట్టు. సీతాఫలాలు కూడా ఉన్నాయి మనకు. నేను మొబైల్తోనే వీడియో తీస్తున్నా, అంత క్లారిటీగా రాకపోవచ్చు, మీరు అర్థం చేసుకుంటారు, అది చాలు. ఓకే, ఇక్కడ మనకి మళ్ళీ బంతి చెట్టు. దసరా రోజు మనకు చాలా వరకు పనికొచ్చినాయి. ఓకే, సీతాఫలం దీని లీప్ పండ్లు గట్టిగా ఉండడానికి దీని చెట్టు పేరు తెలియదు నాకు, కానీ ఇది మనము ఆకు తెంపి నమిలితే నోరు శుభ్రంగా ఉంటుంది, పండ్లు చాలా గట్టిగా తయారవుతాయి. దీని పేరు తెలియదు. మనకు కాకర చెట్టు, కాకరకాయ. ఓకే, ఇవి ఉన్నాయి. కాకపోతే దీని ఫ్రూట్ వచ్చినాక చెప్తా. ఇది రేరు చెట్టు. ఈ చెట్టు పేరు చెప్తే ఇక కొంచెం దృష్టి అందరికి దీని మీద పడుతుంది. ఫ్రూట్ అయినాక చెప్తా. మీకెవరికైనా తెలిస్తే ఈ చెట్టు తెలిసిన వాళ్ళు అర్థం చేసుకోండి, తెలియని వాళ్ళకు మళ్ళీ వీడియోలో ఇది ఫ్రూట్ వచ్చాక చెప్తాను. ఓకే, కాకర చెట్టు, బీరకాయ, సొరకాయ కనబడుతుంది అనుకుంటా, సొరకాయ. ఓకే, అట్లనే
నేను తిరిగి చూపెడతా ఉన్నా, మీరు కొంచెం ఓపికతో చూడండి. అయ్యో దానిమ్మ చెట్టు. ఓకే, అక్కడ పైన కాయలు ఉన్నాయి, దానిమ్మ కాయలు పైన కనబడడం లేదు. రామచిత్త ఫలము విపరీతమైన క్రాప్ వచ్చింది పోయినసారి. అదొక క్రాప్ కాదు, ఇక తినలేక ఇట్లా వదిలేసినాం. మొత్తం రాలిపోయినాయి, అన్ని పక్షులు తినేసినాయి. సీతాఫలం ఇది రెడ్గా అయింది, దీన్ని తెంపుదాం. ఓకే, మనము ప్రకృతిని ఇష్టపడాలి. దాన్ని చూసుకుంటుంటే మాత్రం చూసుకొని ఒక చిన్న పిల్లలను ఎట్లా అయితే ఇంట్రెస్టెడ్గా వాళ్ళను పెంచుతామో వీటి మీద కూడా అట్లాంటి శ్రద్ధ చూపెట్టాలి. అది పక్కనే గుమ్మడి చెట్టు ఉంది, గుమ్మడి చెట్టు. ఓకే, సొరకాయ చూడు ఎక్కడ దాక్కున్నా. ఇక్కడేనేమో అది గుమ్మడికాయ, సొరకాయ చూడు ఎక్కడ ఉందో. ఎవరైనా తెంపుకపోదామని వస్తే వారికి దొరికాయి, నా కోసం అని దాక్కుంటాయి, నేనే తెంపాలి. అది ఓకే, మనకు వంకాయ చెట్లు నిన్ననే వంకాయలు తెంపినాం, వంకాయలు తెంపించినాం. ఇంకా హార్వెస్ట్ చేయాలి. క్రాపు పూత బాగానే ఉంది. ఇది తెంపాలి. పండియడానికి మంచిగా క్రాప్ వస్తాయి, కానీ తెంపడానికి ఇబ్బంది. అన్ని పనులు చేయించడానికి ఈజీ అనిపిస్తాయి, కానీ అది తెంపాలంటే ఇక నాకు టైం ఉండదు. బచ్చలి కూర మేము ఏంటంటే రెగ్యులర్గా ఇవి మేము పండించిన వాటి తింటాం అన్నట్టు, అని అందుకే చాలా రకాలుగా ఉంటాయి. ఇదిగో గోడు చిక్కుడు. ఓకే, గోడు చిక్కుడు. ఈ టమాటా ఎలాంటిదంటే ఇది ఒక రకమైనది. దీని తోలు పల్సగా ఉంటుంది, పుల్లగా ఉంటుంది. ఈ టమాటా డిఫరెంట్. గంగవాయిల కూర మనకు ముదిరిపోయింది, తెంపే టైం లేక ముదిరిపోయింది గంగవాయిల కూర. తర్వాత ఇది మిర్చి, ఇది చాలా కారం ఉంటుంది. ఇది వేరే మిర్చి, రెగ్యులర్ తీసుకునే మిర్చి కాదు. ఓకే, కాకపోతే కావచ్చు రొప్పిల్ నాకు మిర్చి అయితే చాలా బాగా కాస్తుంది. మిర్చి విపరీతమైన మిర్చి ఉంది, అంత పండుకొచ్చినాయి మొత్తం. ఓకే, ఎంత మిర్చిని టమాటాలు ఇవి మన రెగ్యులర్గా తినే టమాటా. ఓకే, బెండకాయ ఇప్పుడే మొగ్గ వస్తుంది, ఇంకా పూతకు రాలేదు. ఓకే, ఇట్లా టమాటా చెట్టు వచ్చినాయి, బెండ చెట్లు. ఓకే, టమాటా. ఇది ఉసిరిలో డిఫరెంట్ ఉసిరి, రెడ్ ఉసిరి.
చాలా గ్లామర్గా ఉంటుంది దీని ఆకే. దీని కాయలు ఉంటుంది నేను ఎప్పుడు చూడలే కానీ చాలా బాగుంటుందని అన్నారు. చూద్దాం దీని క్రాపు వచ్చిన తర్వాత ఏ కలర్గా ఉంటుంది, ఎట్లుంటుందో, ఈ ఉసిరి కలర్ ఎలా ఉంటుందో చూద్దాము. ఓకే, మనకి చింత చెట్టు అవుతున్నది. చింత చెట్టు వచ్చింది. ఆల్రెడీ గేలేసింది. దీన్ని చాలా టేస్ట్ ఉంటాయి. దీని గోల కోసం అలాగే మనకు డ్రాగన్ ఉంది. మరి చూడకుండా దొక్కేసిన ఇరిగింది. మరి సెట్ అవుతుందో ఏం చెప్తా చూద్దాం. రేగ్గాయలు సూపర్ ఉంటాయి. రేగ్గాయలు సూపర్. రేగు పండ్లు అంటే మామూలుగా ఉండేవి, ఇవి టేస్ట్ బాగుంటాయి. ఓకే, మనకు ఇక చెమ్మకాయలు కూడా ఉన్నాయి. చెమ్మకాయలు ఇంకా మీకు ఏం చూపెట్టాలి, ఇంకా మీకు వేరే ఐటమ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కాబట్టి ఇక్కడ ఒక క్లిస్టర్ మ్యాంగో వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాం, వేరే కాడికి ఇంకొక బూడ కాకరకాయ చెట్టు దగ్గరికి వచ్చినాం. ఇది మాత్రం మొత్తం చిన్న పూతగానే ఉంది. ఇప్పుడు తెంపేసినాం, మళ్ళీ వచ్చింది. ఓకే, బాగానే కాసినాయి. నిజానికి న్యాచురల్గా ఈ చెట్టు బాగా గ్లామర్గా ఉంది, కానీ నా ఈ మొబైల్లో అంత తీయలేకపోతున్నా. బాగుంది, చాలా గ్లామర్ ఉంది. ఇక మనకు ఇవి ఎట్లా వచ్చినాయి అంటే, ఇవి మల్బారీస్ మామూలుగా లేవు. బీభత్సం అంటే బీభత్సం. ఇక విపరీతంగా షాప్ వచ్చింది, చూసిల్లు కదా. ఓకే, అట్లానే వాక్కాయ తినేసినాం మనం. ముళ్ళు విపరీతంగా ఉంటాయి, తినేసిన ప్రస్తుతానికి లేవు కాయలు. ఓకే, మామిడి చెట్టు, అవి మరో చెట్టు. ఓకే, ఇది అసలు నాకు న్యాచురల్గా కొత్తిమీర మనదే. మన కొత్తిమీర బాగానే ఉంది. అట్లానే వచ్చినాం. ఇది ఏం కాయలు మరి, వీటి పేరు ఏమో చెప్పిండు కాదు, మనకు గుర్తుకులేదు. కాయలు ఏం కాయలు వేస్తే తెలియదు. అది ఇదైతే తెలుసు, స్టార్ ఫ్రూట్. స్టార్ ఫ్రూట్. ఓకే, పీచెస్ తెలియదు. ఇవైతే చాలా టైంపాస్. పీనట్ బటర్. మస్తు కాయలు ఉంటాయి, వీటి తెంపలే కానీ విపరీతమైన కాయలు కాస్తాయి. కొట్టేసినాయి వాటి ఆ చెట్లను అన్నిటినీ నీడ వస్తుందని కొట్టేయడం జరిగింది. అయినా ఉన్నాయి కొన్ని కాయలు. ఓకే, మన స్ట్రాబెర్రీ గోవా.